నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము పేర్లు మార్చుకుంటూ ఉంటాం. మొదట్లో మనకు పుట్టినప్పుడు పెట్టిన పేర్ల కన్నా తర్వాత ఏయో చిన్న చిన్న మార్పులు వృత్తిరీత్యా కానీ, లేకపోతే మనకి ఇష్టం లేదనో, లేకుంటే ఎవరన్నా చెప్తే న్యూమరాలజీ ప్రకారం, ఆస్ట్రాలజీ ప్రకారం పేర్లు మార్చుకుంటాం. చిన్న చిన్న అక్షరాలు మార్చుకుంటాం. నిజంగా ఇలా మార్చుకోవటంతో దాని ప్రభావం ఉంటుందా? అవి మన మన నమ్మకాలు కదా. అంతే, ఒక్కొక్కళ్ళు ఖచ్చితంగా. ఒక్కొక్క రకంగా. అంటే మనం ఎలాగూ ఏమంటారు, జీవితంలో ముందుకెళ్ళైపోతున్నాం అనిపిస్తుంది. ఎవరిదో ఒక సలహా, సంప్రదింపు, ఐడియా తీసుకుంటాం. వాళ్ళు చెప్తారు పేరు మార్చుకోండి అని. పేరు మార్చుకోవడం రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి నక్షత్రం ప్రకారం. ఈ నక్షత్రము మనం పుట్టిన లగ్నం ప్రకారం మనకి ఫలానా దైవం పేరు పెట్టుకుంటే దానివల్ల కొంత గుడ్ ఎఫెక్ట్ ఉంటుంది. పేరు మార్చుకోవటం అనేది ఒక పద్ధతి. ఆ తర్వాత వివాహాది వ్యవహారాలప్పుడు పిల్లాడు పేర్లని బట్టి, పేరు బలాన్ని బట్టి, ఈ పేరు బలం కుదరలేదు కాబట్టి అమ్మాయి పేరు మార్చేసి ఆ పేరుతోటి, కొత్త పేరుతోటి పిలిపిస్తారు. ఇది ఒక పద్ధతి. న్యూమరాలజీ ప్రకారం, సంఖ్యాశాస్త్రం ప్రకారం అక్షరాలు పేర్లు మార్చుకోవటం, దానికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా ఉండాలి ఈ పేర్లు మార్చుకునే విధానానికి. దాని ప్రకారం పేర్లు మార్చుకోవడం, లేదా మన పేరులోనే ఒక అక్షరం యాడ్ చేయటము, ఒక అక్షరం లెస్ చేయటము, ఇలాంటి విధానాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఎవరిని నమ్మేమో, ఎవరి ఐడియా మనకి నచ్చిందో వాళ్ళ ఐడియా ప్రకారం ముందుకెళ్తాం. కొన్ని చోట్ల ఏమవుతుందంటే, మన ఓ పద్మ అనుకో పెళ్లి కూతురు, వాళ్ళ ఇంటి నిండా పద్మలంటే కొత్తగా వచ్చిన అమ్మాయి కూడా పద్మే అవుతుందని పద్మ కాకుండా ఇంకో సుధో సౌందర్యో పెట్టుకుంటారు. అలా పేర్లు మారుస్తారు. ఈ పేరు మార్పు వల్ల బలం వస్తుందా, బలహీనత వస్తుందా మనకు తెలీదు జయ. తెలీదు. ఇది లాంగ్ రన్లోనే తెలియాలి. జనాల ఐడియా జనరల్గా ఎలా ఉంటుంది, మనం సాధారణంగా ఒక పేరు అసలు మనకి ఎందుకు రికగ్నైజ్ చేసేటప్పుడు అందరూ ఉంటారు, పలకాలి కదా. పేరు గుర్తింపుకి ప్రధానమైనది పేరు గుర్తింపు. ఇప్పుడు ఈ పేరు గనక ఒక బలమైన పేరు అనుకో, బలమైన పేరు అంటే దేవతా నామధేయాలు. ఆ పేరు చెప్పండి రమ్మ గారు. జయలక్ష్మి అండి. జయలక్ష్మి అని పిలిస్తే ఆ జయలక్ష్మిలో ఉన్నటువంటి ఎనర్జీ ఉంటుంది కదా, అక్షరాల శక్తి. ఆ శక్తి వల్ల క్రమంగా దాన్ని ఎవరి కోసం అయితే పిలుస్తున్నామో అది వాళ్ళకి బలాన్ని ఇస్తుంది. అంటే పిలిచే వారికా, పేరున్న వాళ్ళకి. ఈ నామధేయంతో ఎవరైతే పలుకుతారో వాళ్ళకి, పిలిచే వాళ్ళకి కొంత వస్తుంది ఎనర్జీ. వాళ్ళ గొంతు, వాళ్ళ కంఠస్వరం అవి బాగుపడతాయి. ఆ పదాలు పలకటం వల్ల పలికిన వాడికి థ్రోట్ బాగుపడుతుంది, నాలిక బాగుంటుంది, బ్రెయిన్ బాగుంటుంది. దైవనామాలు అయితే బలం, పిలిచిన వాడికి బలం వస్తుంది. పిలవబడిన వాళ్ళకి ఆ ఎనర్జీ వాళ్ళతోటి. ఇప్పుడు ఆ పేరుతోటి నువ్వే పలుకుతావు. ఇక్కడ 30 మంది ఉన్నావు, 30 మందిలో జయలక్ష్మి అనగానే అందరు పలుకుతారా? లేదు కదా. నువ్వు పలుకుతావు. ఆ ఎనర్జీ నిన్ను కదిపింది. ఆ ఎనర్జీ నీ తోడుంది, నీ వెనకాలుంది. ఇలా కనుక చేస్తే ఖచ్చితంగా మనకి ఎనర్జీ ప్లస్ అవుతుంది. పేర్లు, మంచి పేర్లు పెట్టుకోవటం వల్ల. ఇప్పుడు హలంతాలు, రమేష్, మహేష్, హలంతాలు. ఈ అబ్బాయి మహేష్ అని చెప్పడం ఒక పేరు, మహేష్ అని చెప్పచ్చు. పిలిచేటప్పుడు మహేషా అని పిలిచామనుకో, ఈ సంబోధన ఉంది చూసావా, అది ప్లస్ అవుతుంది. ఎట్లా హలంతాలకిను షా ఆ అని వస్తుంది కదండి, దీర్ఘానికి తేడా. హలంతమేమో సగం అక్షరం, దీర్ఘం ఫుల్ అక్షరం. ఓకే. ఆలో ఆని మనం చేరుస్తాం కదా. ఆ అంటే 1, ఆ అంటే 2, ప్లస్ అవునా కాదా? 100% చాలా లాజిక్ ఉందండి. ఆలోచిస్తే ఇప్పుడు ఇది నేను ఇదేదో సైన్స్ కాదు, నా ఐడియా చెప్తున్నాను నేను. ఎప్పుడు కూడా ఒక పిల్లాడిని పిలవాలి. కార్తికేయ్ అని పిల్లడు కదా, కార్తికేయ అని పిలిస్తే వేరేగా ఉంటుంది. కార్తీక అని పిలిస్తే స్త్రీ నామధేయం అనుకోవద్దు. ఇప్పుడు మహేష్ అని పిలిస్తే ఆడపిల్లల పేరైందా? కాలేదుగా. కానీ మనం మన కెమెరామెన్ అలాగే పిలుస్తాం, అలాగే పిలుస్తున్నాం. ఈ పిలవడం వల్ల ఏమవుతుందంటే ఇది ప్లస్ అవుతుంది. అక్షరాలు గనక యాడ్ చేసి రాసుకుంటే బలం వస్తుందని, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాయాలని, దానివల్ల ఎనర్జీ వస్తుందని ఇంగ్లీష్ లెటర్స్ గురించి చెప్తారు కదా. ప్రతి అక్షరానికి ఉంటుందా రమ్ గారు? కొన్ని అక్షరాలకే బలం ఉంటుందంటారా? కొన్ని పవర్ఫుల్ అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. వాళ్ళు చెప్పేది ఇంగ్లీష్ గురించి మనం మాట్లాడాలి. తెలుగులో ప్రతి అక్షరానికి దాని ప్రత్యేకత దానికి ఉంది. ప్రతి అక్షరానికి ఒక వాగ్దేవత ఉంది. కొన్ని అక్షరాలు అత్యంత పవర్ఫుల్, అవే మనం బీజాక్షరాలు అంటాం.
అందుకని శ్రీకారం చేర్చమంటారు చాలా పేర్లకి. శ్రీనివాసు, అవునవును. శ్రీదేవి, శ్రీ విద్య, శ్రీనికేత్, అలా శ్రీలు చేరిస్తే బలం వస్తుంది. ఆహా. ఆ శ్రీని రాస్తాం, ఆ శ్రీని పిలుస్తాం, శ్రీని చెప్తాం. ఆ శ్రీ అనగానే మీరు మా కళ్ళు మూసుకొని శ్రీ అనండి. అది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? ఇక్కడి నుంచి వస్తుంది పైకి నాదం. నాభి నుంచి సౌండ్ రావాలి, వస్తుంది దానికి. ఒకటిగా శ్రీ అంటే మనకు తెలియదు, నాలుగు మించి వచ్చింది అనుకుంటాం. కళ్ళు మూసుకోవాలి, దాన్ని స్లోగా అనండి. ఆ సౌండ్ ఎక్కడి నుంచి పుడుతుంది? ఎగ్జాక్ట్లీ రమ్మగారు, నాభి లోపల నుంచి లోపల రావాలి. నుంచి వస్తుంది. ఆ వచ్చిందా పవర్, ఓకే. అది శక్తి. ఆహా. ఆ శక్తిని సొంతం చేసుకోవడానికి మన దగ్గర హలంతం పేర్లే ఉన్నాయి. ఇప్పుడు మా పిల్లాడికి ఒక ఏదో యశ్ అని పెట్టుకున్నా మేము ఏం చేయాలి అని అడుగుతారు కదా. మీ అవును. ప్రశ్న కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న అది. పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటాం కదా మనం. ఆ. నాకు కుట్టి ఉంది, నీకు చిన్ని ఉంది, ఆ, నీ కూతురికి ఇంకోటి ఉంది. ఆ. నేను హనీ. కూడా హనీ, నేను కూడా పిల్లలకి ముద్దు పేర్లు పెట్టుకుంటాను. మా మరిది గారు అబ్బాయి ఒకడు, వాడి పేరు వేరే, వల్లభ. అయితే అందరూ వల్ల పంట, ఎక్కువదాన్ని పండు అంటాను వాడిని. ఆ, నాకు పండే ముద్దు, కనతల్లి, అలా పిలుస్తాను పిల్లల్ని. పేర్లు ఎవరి పేర్లు వాళ్ళకే ఉంటూ ఉంటాయి. ఉమ్, ఇప్పుడు ఈ ముద్దు పేర్లు ఉంటాయి కదా, ముద్దు పేర్లని దేవుడి పేర్లు ఏవైనా పెట్టుకోండి. ఆ, మంచి ఐడియా. పిల్లాడికి కృష్ణ అని పెట్టుకోండి ముద్దు పేరు. వాడి పేరు కౌశిక్, పర్వాలేదు, మీరు కృష్ణ అని పిలవండి ముద్దుగా. బుజ్జి అని పిలము, బుజ్జి అని పిలుస్తాం, చంటి అని పిలుస్తాం, చిన్ను, మొన్ను, బోల్డ్ ఉన్నాయి. బంటి, మోంటి, అలాంటి పేర్లు కూడా ఉంటాయి. బంటీలు మోంటీలకి వెళ్ళకండి. కృష్ణ, చక్కగా రామా అని పెట్టుకోండి. ఆడపిల్లలకు చెప్పండి రమ్మగారు, రెండు రమా పెట్టుకో. సూపర్ సూపర్ సూపర్. ఈజీ కదా, అక్షరాలు కష్టం లేవు చూడు. ఈజీ. రా పలకటం, మా పలకటం ఎంత హాయి. వెరీ సింపుల్. ఇప్పుడు లక్ష్మి, లక్ష్మి అని పిలవాలంటే షా, మా, బోల్డ్ ఉన్నాయి. ఓకే. రమా ఈజీగా. ఓకే. సో నా పేరు కన్నా మీ పేరు ఈజీ రమ్మగారు. నా పేరు చాలా ఈజీ. అవునండి. తెలుగులో ఈజియెస్ట్ పేర్లలో నా పేరు కూడా ఉంది. Oh. కాకపోతే కొంతమందికి రా పలకని పిల్లలు ఉంటారు, వాళ్ళు లా పలుకుతారు, లమా అంటూ ఉంటారు. ఇది లాభం లేదు. అమల ఈజీ పేరు. ఏదైనా సరే అమ్మవారి నామధేయాల్లో, అయ్యవారి నామధేయాల్లో అవునవును. మీకు నచ్చిన దాన్ని ఒక చిన్న నామాన్ని తీసుకుని అది పిల్లలకి ముద్దు పేరుగా ఇవ్వండి. రైట్. పేరు మార్చుకున్న తర్వాత కొంచెం కొన్నైనా మార్పులు వచ్చినాయని మీ దృష్టిలో ఉన్న ఏమైనా అంశాలు ఉన్నాయా? ఎక్కడైనా గమనించారా? ఏమో చేయ, ఎక్కడ వినలేదా? ఎక్కడ అంటే కనపడతాయి, చెప్తాను ఒకటి రెండు విషయాలు. కొద్ది రోజుల క్రితం ఒక ఆవిడ నాకు మెసేజ్ చేశారు. ఓకే. మీ పేరులో ఒక కరెక్షన్ ఉంది. మీ అది- పేరులోనా? నా పేరులో ఒక కరెక్షన్ ఉంది, మీరు మీరే చేసుకున్నారా అని. ఆహా. నెహ్రూ గారు అమ్మాయి. ఓకే. మన ఈయన మన గెస్టే ఆయన. రైట్. అయితే ఆయన న్యూమరాలజిస్ట్ కదా. అవునండి. అయితే నాన్నగారు చేశారా, మీరే చేసుకున్నారా అని. యాక్చువల్గా ఊరికే వారి పేరు తెలుసు కానీ నేను వారిని కలిసింది ఎప్పుడు లేదు. నా పేరులో కరెక్షన్ నేను మామూలుగా RAMAనే రాసుకునేదాన్ని చేయ, దాన్ని దీర్ఘం రాయాలి నాకు తెలియదు. నా మొత్తం సర్టిఫికెట్స్లో బై 10th క్లాస్ సర్టిఫికెట్, డిగ్రీ, MA సర్టిఫికెట్లో కూడా RAMAనే ఉంది. అయితే మనం సుమన్ టీవీ స్టార్ట్ చేసినప్పుడే మీరు నా పేరు ఏం రాయాలి అని అడిగినప్పుడు నేను నాకు నేనే యాడ్ చేసుకున్నా. అమ్మరమ్మ గారు. ఇది ఎలా జరిగిందంటే మా రామకృష్ణ అని మా కజిన్ సిస్టర్ కొడుకు. వాడు నా ఏజ్ 1 సంవత్సరం పెద్దవాడు. కొంచెం ఎర్లీ ఏజ్లోనే పాస్డ్ అవే, చాలా తొందరగా వెళ్ళిపోయాడు. బాగా క్లోజ్ ఫ్రెండ్, చిన్నతనం అంతా మేమిద్దరం కలిసి ఆడుకునేవాళ్ళం. మా అక్క కొడుకు. అయితే రామకృష్ణ తన పేరు. తను ఏం చేశాడంటే వాళ్ళు వివేకానంద రాకు వెళ్ళారు, అక్కడ కన్యాకుమారి వెళ్ళాడు. అక్కడి నుంచి ఒక కార్డు పంపించాడు నాకు. ఆ ఫోటో, వివేకానంద రాక ఫోటో పంపించి ఆ లెటర్ మీద నా పేరు RAM రాసి ఏ మీద గీత గీశాడు. RAMA రాసి రెండో ఏ మీద పైన గీత గీశాడు. వాడు వచ్చాక ఎందుకు రామకృష్ణ ఇట్లా రాసావు, బాబు అని పిలిచేవారు, నేను రామకృష్ణ అనేదాన్ని. ఎందుకు ఇలా రాసావంటే నీ పేరులో దీర్ఘం లేదు, RAMA రాస్తే అది రామ అని పలుకుతారే, పైన గీత గీసుకుంటే లేదా ఇంకో ఏ రాసుకోవాలి అన్నాడు. అది ఎప్పటి సంగతి తెలుసా? ఇంచుమించు 84, 85లో సంగతి, 83, 84లో చెప్పిన సంగతి ఆయన చెప్పాడు. తర్వాత 1-2 ఇయర్స్లోనే తను వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పి దాన్ని నేను ఈ 18లో పెట్టాను. మీకు ఎందుకు అనిపించింది ఈ RAMA రాస్తారు,
నా పేరు రామ అనుకుంటారు. తప్పు అనుకుంటారేమో స్క్రీన్ మీద అనే ఒక ఉద్దేశం అంతేనా, ఆ, లేదా అంతే. ఎవరినన్నా అడిగి కరెక్ట్ ఏమీ చేసుకున్నారు? అడగల, అలా జరిగిపోయింది అంతే. చెప్తున్నా అదే మాట, ఎలా మార్పు వచ్చింది అనేది నీకు చెప్పడం కోసం. ఓకే. ఇది నా స్వానుభవం కాబట్టి ఇంత ఓపెన్ గా ఈ విషయం చెప్పగలుగుతాను. ఇంకోళ్ళ విషయాలు నేను చెప్పలేకపోతా కదా. అవునవునవును. నాకు రామకృష్ణ నాకు చెప్పింది ఏంటంటే, నేనేమో మొదటి ఏకి 2 ఏళ్ళు రాసుకోవాలి, నువ్వు చివరి ఏకి 2 ఏళ్ళు రాసుకోవాలి కుట్టి అని చెప్పాడు. తనేమో RAAMA KRISHNA రాసుకునేవాడు, రామకృష్ణ తెలియటం కోసం. ఆహా. నాకేమో RAMAA రాసుకోవాలని చెప్పాడు. కానీ నా సర్టిఫికెట్స్ లో ఎప్పుడూ లేదు. అప్పటికే నేను 10th అదే దాటేసాను, కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు. ఆ తర్వాత ఎప్పుడు నేను అలా రాసుకునే సందర్భం రాలా. మీరు రమారావి రాస్తామన్నప్పుడు నేనేమనుకున్నా అంటే 2 A యాడ్ చేద్దాం. నేను రామకృష్ణని గుర్తు చేసుకున్నాను. చాలా సంవత్సరాల క్రితం పామిస్ట్రీ నేర్చుకున్నాడు రామకృష్ణ. చాలా చైల్డ్ ప్రాడజీ అని చెప్పాలి, భలే తెలివైన వాడు. నీకు 50 ఏళ్ళు వచ్చేసరికి చాలా మంచి పేరు వస్తుంది కుట్టి అని చెప్పాడు అనమాట. అవునండి, సూపర్. ఇప్పుడు గుర్తు చేసుకుంటే కూడా నాకు భలే సంతోషంగా అనిపిస్తుంది. ఎంత మంచి పేరు వస్తుందో నీకు, చాలా గొప్పదాన్ని అయిపోతావు కుట్టి. నువ్వంటే సంగీతం పాడతాను అనుకుని నమ్మేం చేయ నేను. ఆహా. ఒకవేళ మ్యూజిక్లో ముందుకెళ్తాను అనుకున్నా. అదే అదే. ఈ మ్యూజిక్లో నేనేం పెద్ద జోరుగా చేయలే, పానకాలపు సంగీతమే అయ్యింది. ఇంకేమొస్తుంది నాకు? బై 47 నేను పబ్లిక్లోకి వెళ్ళేందుకు నాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు నేను చాలా మందికి తెలిసే అవకాశం వచ్చింది. Yes. ఆ ఆయన పేరు అప్పుడే గుర్తించారు అయితే. ఆ ఏ రాసుకోమన్న రామకృష్ణ ఈ మాట కూడా చెప్పాడు. ఈ కరెక్షన్ ఇలా నా అంతటి నేను చేసుకునేది. అప్పుడు తను అన్నాడు, తర్వాత నేను ఎప్పుడు చేయలే. కాదు రమ్మ గారు, ఇప్పుడు ఆన్ స్క్రీన్ మీదేనా లేకుంటే బయట మీరు ఎక్కడైనా రాసేటప్పుడు కూడా డబుల్ ఏ పెడుతున్నారా? లేదు, నా ఫోన్లో అంటే నా పేరు నీకు గుర్తింపు కోసం రాసేది తప్పిస్తే ఈ సర్టిఫికెట్స్లో బ్యాంక్స్లో ఎక్కడా ఏ లేదు నాకు. మళ్ళీ ఎక్కడ మార్చుకోవాలి. మార్చుకోలేదు. జస్ట్ మనం స్క్రీన్ మీదే పెట్టాము. స్క్రీన్ మీద ఇవాళ నా గుర్తింపు ఆ 2 అక్షరం వల్ల, నా దాన్ని ప్రతి వాళ్ళు నన్ను రమాగానే తెలుసుకోవటం వల్ల అని నేను అనుకుంటున్నాను. ఆవిడ అడిగారు, నెహ్రూ గారు అమ్మాయి, బై ఎనీ ఛాన్స్ మా నాన్నగారు చేశారా మీ కరెక్షన్ అని. లేదమ్మా, నేను క్యాజువల్గానే చేశాను. అలా జరిగింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నేను రామకృష్ణ పేరు చెప్పే అవకాశం దీనివల్ల లభించింది నాకు. వాడే చెప్పాడు, 50 years వస్తే నీకు మంచి పేరు వస్తుంది. మీరు అన్నట్లు మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. డెఫినెట్ గా. నేను ఎప్పుడు నమ్మలేదు, అప్పుడే నవ్వుతూ ఉన్నా, ఎక్కిరించుకుంటూ ఉండేవాళ్ళం. తను డాక్టర్ అవుతాడు అనుకున్నా, MBBS చేరాకే పోయాడు. అయ్యో, ఫస్ట్ ఇయర్లోనే వెళ్ళిపోయాడు. ఓకే. అయితే ఇది మాత్రం తను చెప్పిన మాట. పామిస్ట్రీ బాగా చూస్తుండేవాడు, తనకు అలాంటివి ఇంట్రెస్ట్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను చెప్తున్నా కదా, మన పేరుని సరిగ్గా ప్రొనౌన్స్ చేస్తే, సరిగ్గా పిలిస్తే ఖచ్చితంగా దానికి పవర్ ఉంటుంది. మన పిల్లల పేర్లలో ఒకవేళ మనం ముద్దు పేరు కూడా ఏదో వెంకటకృష్ణ అని పెట్టుకున్నాం, పొడుగ్గా పెట్టుకున్నాం, అందులో రామ శేష కృష్ణ అలాంటివి ఏమైనా చేర్చుకున్నాం అనుకోండి, వాటిలలో ఒక పేరుని ముద్దు పేరుగా పెట్టండి, పిలవండి దాన్ని. పిలిస్తే పవర్, బలం వస్తుంది. ముద్దు పేర్లతోటి ఎక్కువ కాలం పిలవద్దు పిల్లల్ని. మనం పిలిచిన మన మామూలు పేరు కూడా తల్లులు, తండ్రులు, తాతలు, నాయనమ్మలు కనుక పిలిస్తే ఆ పేరులో ఉన్న బలం వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కానీ అది అస్సలు చేయలేకపోతాం కదా రమ్మ గారు. ఇప్పుడు ఇంత వయసు వచ్చినా మనల్ని మనం ముద్దు పేర్లతోనే పిలుస్తుంటారు ఇంట్లో వరకు. అది ఫస్ట్ నుంచే ఇంకా మార్చుకోవాలి. అంటే ఇప్పుడు మా ఇంట్లో చెప్పాక నేను మా పై వాళ్ళ నలుగురు, మా అన్నయ్య వరకు అందరూ పై వాళ్ళంతా అదే పై వాళ్ళ నలుగురు రమా అనే పిలుస్తారు. మా పెద్దక్కయ్యలు నలుగురు, ఆ పెద్దక్క, ఆండక్క, విజక్క, జయక్క నలుగురికి రమానే నేను. మా అన్నయ్య దగ్గర నుంచి స్టార్ట్, అందరూ కుట్టే, పిల్లలందరూ కుట్టిపిన్నే, కుట్టెత్తే, కుట్టెమ్మమ్మే, కుట్టినానమ్మే. అలాగే మా పెద్దక్కయ్యలు మాత్రం మా తాతగారు చెప్పిన మాట తూచా తప్పకుండా రమా అనే పిలుస్తారు, వేరే పిలుపు లేదు. చుట్టాల్లో ఎవరో అలవాటుని బట్టి వచ్చేస్తుంది, అలవాటుని బట్టి వస్తుంది. మనం అంటే ఇప్పుడు మనం ఇంత పెద్ద అయ్యాక ఏం మార్చుకోగలుగుతాం? మన పిల్లలకైనా కూడా మనం ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి. లేదా ఏదైనా ఒక పేరు పెట్టుకుని ఇవాళ నుంచి ఈ పిల్ల పేరు ఇట్లా పిలుచుకోవాలి అని భావించి అలా గనక పిలుస్తూ ఉంటే కొంత వాళ్ళకి బాగా బెటర్ అవుతుంది. ఇప్పుడు ఈ రాయడం ఎట్లా ఉందో ఇది కూడా అంతే. అవునవును. రాయటం ఎట్లా బలం చేకూరుతుందని చెప్తున్నారు. ఇంగ్లీష్ లెటర్ కదా, మనం తెలుగు పేర్లు కదా పిలుచుకుంటాము, తెలుగు మాట రాస్తాము, తెలుగు చెప్తాము, పిలిస్తే పిల్ల పలకాలి. అట్లా గనక చేశారంటే తప్పకుండా ఆ ఎనర్జీ వాళ్ళకి ప్లస్ అవుతుంది. ప్రయత్నం చేసి చూడండి. మన పిల్ల పేర్లో అసలు ఏవీ లేవు అనుకోండి, దీన్ని చాదస్తంగా కొత్తవేవో వేరే వ్యవహారాలు పోకడలు పొమ్మంటున్నాను నేనని కూడా మీరు భావించద్దు. మీకు ఇష్టం ఉంటే ఈ పని చెయ్యండి, చెయ్యాలి కాదు, చెయ్యండి మీకు నచ్చితే. వాళ్ళ నక్షత్రం ప్రకారం ఏ దైవనామం సూట్ అవుతుందో చూసుకోండి, అది పెట్టుకోండి సరదాగా.
ఓకే. మీరు మా ఫామ్స్లో మార్చి అన్నిట్లలో మార్చొద్దు, అవన్నీ హైరాణలు పడకండి, పిలవండి చాలు, రైట్. అంతే. తప్పకుండా అది నచ్చితే. నచ్చితే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.